జింబాబ్వే టూర్ ని టీమిండియా గ్రాండ్ గా స్టార్ట్ చేసింది. 3 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా జూలై 23న హరారే వేదికగా జరిగిన ఫస్ట్ టీ20లో ఆతిథ్య జింబాబ్వేని 7 వికెట్ల తేడాతో టీమిండియా చిత్తుగా ఓడించింది. ఫలితంగా సిరీస్ లో టీమిండియా 1-0తో లీడ్ లోకి వెళ్లిపోయింది. ఏదేమైనా టాస్ దగ్గర నుంచి లాస్ట్ బాల్ వరకు టీమిండియా ఆల్ నో షోతో సత్తా చాటింది. ఎక్కడా కూడా జింబాబ్వే ప్లేయర్స్ కి కమ్‌బ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఇవ్వలేదు. ఫుల్ డామినేటెడ్ గా వన్ సైడెడ్ గా మ్యాచ్ నైతే విన్ అయిపోయారు. చాలా కాలం తర్వాత ఒక సాలిడ్ విన్ చూసాము టీమిండియా దగ్గర నుంచి. ఈ విన్‌తో టీమిండియా టీ20 ఫార్మాట్ లో తమకి ఎదురవుతున్న ఘోర పరాజయాలకి చెక్ పెట్టేసింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో ఆఫ్టర్ 7 స్ట్రైట్ లాసెస్ తర్వాత 8th మ్యాచ్ లో తమ ఫస్ట్ విజయాన్ని నమోదు చేశారు టీమిండియా ప్లేయర్స్. ఇక మ్యాచ్ తర్వాత టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ తన ఫస్ట్ విన్ గురించి మాట్లాడుతూ తనతో పాటు ఇద్దరు స్పెషల్ ప్లేయర్స్ కి కూడా ఈ క్రెడిట్ అంతా ఇచ్చేశాడు. మరి మ్యాచ్ అయిపోయిన తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏమన్నాడు, టీమిండియా విన్నింగ్ గురించి వీడియోలో డిస్కస్ చేసుకుందాం పదండి. ఫస్ట్ అసలు ఈ మ్యాచ్ లో ఏమైందనే విషయానికి వస్తే, ఈ మ్యాచ్ లో టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ చేసిన జింబాబ్వే నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 125 పరుగులు మాత్రమే చేయగలిగింది టీమిండియా బౌలర్స్ దెబ్బకి. టీమిండియా బౌలర్స్ లో మయాంక్ యాదవ్ ఇంకా ప్రిన్స్ యాదవ్ చెరో 2 వికెట్లు తీయగా శివన్ దుబే, రవి బిష్ణోయ్ తలో వికెట్ పడగొట్టారు. ఇక చేజింగ్ లో టీమిండియా జస్ట్ 13.2 ఓవర్స్ లో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి టార్గెట్ ని ఈజీగా చేసేశారు. వైభవ్ సూర్యవంశీ హాఫ్ సెంచరీతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. మ్యాచ్ కంప్లీట్ అయిన తర్వాత టీమిండియా కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, టీమిండియా కెప్టెన్ గా ఫస్ట్ విజయాన్ని నమోదు చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ టీం పర్ఫార్మెన్స్ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. నిజంగా ఇది ఎప్పటికీ మర్చిపోలేని మెమరబుల్ డే. అయితే ఈ హ్యాపీనెస్ ని ఇక్కడితోనే ఆగిపోకూడదని కోరుకుంటున్నాను. ముందు మ్యాచ్ల్లో కూడా ఈ పాజిటివ్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తాను. ఇక 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ గురించి క్వశ్చన్ ఎదురవగా శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, వైభవ్ సూర్యవంశీ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. వైభవ్ ఒక ఫియర్లెస్ బ్యాటర్. అయితే వైభవ్ సూర్యవంశీకి ఇంతకు ముందే జింబాబ్వేలో ఆడిన ఎక్స్పీరియన్స్ ఉంది. U19 లో ఇక్కడ ఫైనల్లో 175 రన్స్ స్కోర్ చేశాడు. వైభవ్ కి బాగా తెలుసు ఈ పిచ్ ఎలా రియాక్ట్ అవుతుందో, ఇక్కడ వికెట్లు ఎలా ప్రవర్తిస్తాయో. అందుకే ఇవాళ కూడా హాఫ్ సెంచరీ చేయగలిగాడు. ఈ రోజు మ్యాచ్ లో కూడా వైభవ్ సూర్యవంశీ ఎక్స్పీరియన్స్ మంచిగా కనిపించింది. ఏదేమైనా వైభవ్ వండర్ కిడ్ అని ఒప్పుకోవాల్సిందే అని శ్రేయస్ అయ్యర్ వైభవ్ సూర్యవంశీని పొగిడేశాడు. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కి ఒక క్వశ్చన్ ఎదురైంది. జింబాబ్వేని 100 పరుగుల్లోపే ఆల్అౌట్ చేయకపోవడంపై మీ అభిప్రాయం ఏంటని శ్రేయస్ అయ్యర్ అడిగితే, దానికి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, ప్రతి టీంలోనూ చివరి వరకు నిలబడి జట్టుని గట్టెక్కించే బ్యాటర్లు ఉండనే ఉంటారు. వాళ్ళు మంచి టోటల్ సాధించడానికి బాగా ట్రై చేశారు. జింబాబ్వే బ్యాటర్లు వికెట్ ని సరిగ్గా అంచనా వేసి లాస్ట్ లో మంచి భాగస్వామ్యాన్ని బిల్డ్ చేశారు. ఈ పార్ట్నర్షిప్ ని ఎంత మెచ్చుకున్నా తక్కువే అవుతుంది. వాళ్ళు చాలా చక్కగా వికెట్ ని అర్థం చేసుకొని థాయిలాండర్స్ ఇలా పార్ట్నర్షిప్ బిల్డ్ చేయడం జింబాబ్వేకి ఒక పాజిటివ్. అయితే ఆ టైంలో నేను బౌలర్స్ ని రొటేట్ చేయాలనుకున్నాను. వికెట్లు తీసిన బౌలర్సే కాదు, మిగతా బౌలర్స్ కూడా ఛాన్స్ రావాలనుకున్నాను. ఎందుకంటే మేమింకా ఇక్కడ 2 మ్యాచెస్ ఆడాలి. సో ప్రతి ప్లేయర్ కి ఛాన్స్ రావాలి. వాళ్ళు అప్పుడు పిచ్ ని, రిథమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకోగలరు. అప్పుడే రానున్న 2 మ్యాచ్ల్లో కూడా మాకు గెలవడం ఈజీ అవుతుంది. అందుకే మేం 100 పరుగులకి కట్టడి చేయడం కన్నా ప్రతి బౌలర్ కి ఇక్కడ ఛాన్స్ రావడం ఇంపార్టెంట్ అనుకున్నాను. ఆ తర్వాత శ్రేయస్ అయ్యర్ కి మయాంక్ యాదవ్ గురించి క్వశ్చన్ ఎదురుగా మయాంక్ యాదవ్ గురించి శ్రేయస్ అయ్యర్ మాట్లాడుతూ, నేను ఈ వికెట్ పై బౌన్స్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశాను. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే హార్డ్ లెంత్ నుంచి మంచి బౌన్స్ లభించింది. 2 ఇన్నింగ్స్ల్లోనూ మయాంక్ యాదవ్ మనకి ఎక్సెప్షనల్ స్టార్ట్ ఇచ్చాడు. నేను ఏదైతే అనుకున్నానో ఇవాళ అదే జరిగింది. మయాంక్ యాదవ్ కూడా 2 ఇయర్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చి టీమిండియాకి స్టార్టింగ్ బాల్ కే వికెట్ తీయడం ఎక్సెప్షనల్ స్పెల్ అనే చెప్పాలి. తన పవర్ ప్లేలోనే మయాంక్ యాదవ్ మంచి లెంగ్త్ అండ్ లైన్ మెయింటైన్ చేస్తూ పవర్ ప్లేలో ప్రత్యర్థి పరుగులు తీసే అవకాశం ఇవ్వకుండా కట్టడి చేశాడు. అదే మ్యాచ్ లో మాకు సరైన మూమెంట్ గా మ్యాచ్ మా వైపు తిరిగిపోయింది. మయాంక్ యాదవ్ కూడా ఇవాళ బెస్ట్ బౌలింగ్ స్పెల్ వేశాడని మయాంక్ యాదవ్ ని కూడా శ్రేయస్ అయ్యర్ పొగిడేశాడు. అలా మొత్తానికి శ్రేయస్ అయ్యర్ ఈ విన్ లో తానొక్కడే క్రెడిట్ తీసుకోకుండా వైభవ్ సూర్యవంశీ, మయాంక్ యాదవ్ కూడా క్రెడిట్స్ ఇచ్చేశాడు. నిజంగా సర్పంచ్ సాబ్ కి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఇంతకీ
కెప్టెన్ సర్పంచ్ సాబ్ మాటలు మీకెలా అనిపించాయి? టీమిండియా ఫస్ట్ విన్ పై మీ అభిప్రాయం ఏంటి? కమెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టడం మర్చిపోద్దు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఎంపీటీ క్రికెట్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో లేటెస్ట్ అప్డేట్ తో మీ ముందుంటాం. అప్పటి వరకు టాటా, బాయ్ బాయ్.